వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ తిరుమల కొండపైన 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా మనకి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేనైతే తిరుమల కొండపైన ఆన్లైన్లో రూమ్ బుకింగ్ అన్నది టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupati-balaji.ap.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవి మొబైల్ నెంబర్ తోటి అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవడం జరిగిందండి. మనకి ఈ అకామిడేషన్ అన్నది మనకి ఒక నెల రోజుల ముందుగానే మనకి టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. రూమ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మనకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి మనకి సప్తగిరి రెస్ట్ హౌస్ వచ్చింది. ఈ రెస్ట్ హౌస్లో ఉన్నటువంటి 100 రూపాయల రూములు నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి, ఇదే 100 రూపాయల రూమ్. మనం లగేజ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఈ సెల్ఫ్ అయితే ఇచ్చారు. మేమైతే ఇక్కడ 3 బ్యాగులు పెట్టాం. తర్వాత కింద అయితే మనకి వాడుతున్నటువంటి డస్ట్బిన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మన వేస్ట్ వస్తువులు ఏమైనా ఉంటే కూడా అందులో పడేసుకోవచ్చు. మనం తాగడానికి కావాల్సినటువంటి వాటర్ మగ్గు, అదేవిధంగా మనం కూర్చోవడానికి కావాల్సినటువంటి 2 చైర్లు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 బెడ్లు ఇచ్చారు. ఇవే 2 బెడ్లు. దాంతోపాటు మనకి 2 తలగళ్ళు, మనకి ఏంటంటే ఒక ఇటు బెడ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక కంబల్ మాట. అంటే చలికాలంలో మనకి ఇక్కడ అంటే తిరుమల కొండపైన చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చలిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి కంబలు కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ రూమ్ అన్నది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది 100 రూపాయల రూము. మనకి 50 రూపాయల రూమ్తో కంపేర్ చేస్తే 100 రూపాయల రూమ్ నిజానికి కొద్దిగా అంటే ఇందులో ఫెసిలిటీస్ బాగున్నట్టుగా కనిపించినా కూడా మనకి 50 రూపాయల రూమ్లో అయితే ఇండివిజువల్ హౌసెస్ టైప్ ఉంటాయి. సెకండ్ అక్కడ అయితే మనకి 2 బెడ్రూమ్లు వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంటుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే ఒక్క రూమ్ వచ్చింది. దాంతోపాటు మనకి బయట ఒక సింక్ టైప్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే మనకి అద్దం మనం రెడీ అవ్వడానికి కానీ అంటే బెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదే విధంగా 50 రూపాయల రూమ్లో కూడా మనకి సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఒక అద్దం రెడీ అవ్వడానికి అద్దం, మనకి ఏంటంటే ఓపెన్ విండో ఇచ్చారు. మనం ఇక్కడ బట్టలట ఆరేసుకోవడానికి కానీ లేదా కొంచెం ఫ్రీగా ఈ తిరుమల కొండలో వస్తున్నటువంటి గాలి మనకి తగలడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఏంటంటే ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాం కదా, 100 రూపాయల రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇలా ఉంటుంది. మనం ఇదే 100 రూపాయల రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్. మనకి అంటే వెస్ట్రన్ సింక్ ఒకటి ఇచ్చారు, బాత్రూమ్ బేసిను. దాని తర్వాత మనకి ఇక్కడ వాటర్ రావడానికి కావాల్సినటువంటి ట్యాప్ ఒకటి, అదేవిధంగా మనం బట్టలు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఇక్కడ ఇది కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే నిజానికి 50 రూపాయల రూమ్కి 100 రూపాయల రూమ్కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుందండి. నాకు తెలుసుకుంటే 50 రూపాయల రూమ్ మీద 100 రూపాయల రూమ్ మీద రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను 50 రూపాయల రూమే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ హౌస్ టైప్ ఉంటుంది. అదేవిధంగా 2 బెడ్రూమ్ల కింద వచ్చినట్టు ఉంటుంది. సెకండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయో అదేవిధంగా అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 100 రూపాయల రూము మనకు వచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి అంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మనకేంటి సప్తగిరి రెస్ట్ హౌస్. మనకేంటంటే అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది. మాకు వచ్చినటువంటి రూమ్ అయితే 3వ ఫ్లోర్లో వచ్చింది, 249. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకి మెట్లు ఎక్కనవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ అయితే మనకి రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అంటే ఈ యొక్క వచ్చినటువంటి ఏరియాలోనే మన తననీలాలు సమర్పించడానికి కావాల్సినటువంటి క్యాష్ అండ్ కండలసాలు కూడా మనకి 1వ నెంబర్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అంటే ఇక్కడ అయితే 4 ఫ్లోర్లు ఉన్నాయి. ఒకటి గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు. మాకు వచ్చినటువంటి రూమ్ అయితే థర్డ్ ఫ్లోర్లో వచ్చింది. మా రూమ్ నెంబర్ 249. ఇదే అండి 100 రూపాయల రూమ్ ఎలా ఉంటుంది. మీకు బయట వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను.
సింక్ ఇది ఇలా ఇస్తే వాటర్ వస్తుంది. మీరు రెడీ అవ్వచ్చు కావాలంటే. తిరుమల కొండపై అంతా తిరిగి 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 మనకి కాలనీ పోతాయి కాబట్టి కూర్చోవడానికి ఒక చైర్, 2 చైర్లు కూడా ఇచ్చారు. ఇదొక చైరు, ఇదొక చైరు. అందులో కనిపిస్తున్నటువంటి బాటిల్ వచ్చేసి మేము మజ్జిగ తాగేసి అక్కడ పెట్టాం, కాకపోతే థమ్సప్ కాదు అది. అదేవిధంగా ప్రతి రూమ్లో కూడా మనకి ఇటువంటి స్టిక్కర్స్ అయితే అంటించుంటుంది. అదే తిరుమల కొండ పైన మనకి వీళ్ళు ఇస్తున్నటువంటి స్వామివారి పూజా సామాగ్రికి సంబంధించిన కిట్ అంతా ఏ విధంగా ఉంటుందన్నది మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి రూమ్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన బట్టి ఒక ఫ్రేమ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, బట్టలు ఆరేసుకోవడానికి కావాల్సినటువంటి ఇది కూడా మనకి, దీనికి మన బట్టలు అయితే తగిలించుకోవచ్చు. దాన్ని ఏమంటారో మీకు తెలిసి నేను చెప్పనవసరం లేదు. సెకండ్ వచ్చేసి మనకి ఎవరైనా ఒక రూమ్లో ఇంకా ఎక్కువ పర్సన్స్ ఉంటే వాళ్ళకి మంచాలు కనుక సరిపోకపోయినా, అది కూడా దుప్పట్లో ఇవేమి కూడా సరిపోతే ఇక్కడ మనకి ప్రతి రూమ్లో కూడా ఇటువంటి స్టిక్కర్ అంటించుంటారు. మనం ఎక్స్ట్రాగా తీసుకొచ్చండి. షాపులు 2, దానికి 10 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తలగళ్ళు కవర్తో కలిపి 2 ఇస్తారు. అది 2 కూడా ఛార్జ్ మాట. 10 రూపాయలు అన్నది ఛార్జ్. అంటే ఒక రోజుకి మన దగ్గర ఇచ్చుకునేటువంటి అమౌంట్. దుప్పటి ఒకటి ఇస్తారంట, దాని ఛార్జ్ 10 రూపాయలు. ఉన్ని కంబలి 20 రూపాయలు. ఇందాక చూపించారు కదా, మనకి ఇక్కడ తిరుమల కొండపైన చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి కంబలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ ఏ అయితే ఇచ్చారో అయ్యే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి రూమ్లో కూడా అంటించి ఉంటారు. కాకపోతే మీకు కనుక ఏవి ఇక్కడ రూమ్లో ఉన్నటువంటి దుప్పట్లు కానీ, తలగలు కానీ, తర్వాత కంబలు కానీ సరిపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రాగా అమౌంట్ కట్టి తీసుకోవచ్చు. ఇదే మనకి అంటే 100 రూపాయలు అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఫ్యాన్ ఇచ్చారు, ఒక సూప్ లైట్ ఇచ్చారు. అదేవిధంగా మరొక లైట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఆ కోసం ఉందండి. ఇంకో లైటు ఇక్కడ మనం లైట్ కానీ ఫ్యాన్ కానీ వేసుకోవడానికి కావాల్సినటువంటి బోర్డు ఇక్కడ ఉంది మనకి, చూసారు కదా. ఇదే పూర్తిగా 100 రూపాయల రూము.
ఇదే మనకి రూమ్ అన్నది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మన ఛానల్ కామెంట్ బాక్స్లో కానీ లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.